హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫిఫ్త్ సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇందాక మనం స్టాండర్డ్ ఫామ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసినామా లేదా, దాని కాన్సెప్ట్ అండ్ దానికి రిలేటెడ్ ఒక ప్రాబ్లం కూడా చేసినాం. ఇప్పుడు మనము ఎలిప్స్లోనే ఇంకొక టైప్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ whose axis is parallel to x-axis is x minus h whole square by a square plus y minus k by 5 minus k whole square by b square is equals to 1 where a is greater than b. అంటే ఏమంటున్నాడు, ఈ పర్టికులర్ ఎలిప్స్ ఏదైతుందో చూడండి, అది వచ్చేసి ఇది. దిస్ ఎలిప్స్ ఈజ్ చూడండి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఈ ఎలిప్స్ యొక్క యాక్సిస్ ఏదైతుందో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్. ఆ యాక్సిస్ అనేది మన కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్ తోటి ప్యారలల్గా ఉంది. రెండు ప్యారలల్గా ఉన్నాయా లేదా? సో ఎప్పుడైతే ఒక ఎలిప్స్ యొక్క యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ తోటి ప్యారలల్గా ఉందనుకోండి, దాని యొక్క ఎలిప్స్ ఈక్వేషన్ వచ్చేసి ఇట్లుంటుంది. సో క్లియర్గా అర్థమైందా? మళ్ళీ ఒకసారి, ఏ ఎలిప్స్ అయినా దాని యొక్క యాక్సిస్ కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్ తోటి ప్యారలల్గా ఉంటే దెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ విల్ బి ఇది. చాలా 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 ఏమంటారు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మీకు ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేస్తే చూడండి. ఫస్ట్ మనము దీన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ఇదేంటి అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఏం చెప్పండి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1 కదా. సరే, ఇప్పుడు దీని గురించి అర్థం చేసుకుంటే అది ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ ఎలిప్స్లో మనకి సెంటర్ ఏముంది, 0,0. కానీ ఈ ఎలిప్స్లో మనకి సెంటర్ h,k ఉంది. ఎందుకు చెప్పండి, ఈ ఎలిప్స్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ మీద లేదు. ఓకే, కానీ ఈ ఎలిప్స్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి దాని సెంటర్ ఆరిజినే, కానీ దాని సెంటర్ ఇక్కడ వేరే h,k. సో మనకి సెంటర్ 0,0, ఇక్కడ సెంటర్ ఏంది h,k. అందుకే మనకి ఈ ఈక్వేషన్లో ఏం చేంజ్ వచ్చింది, x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1. సరే, నెక్స్ట్ ఫోకస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పారాబోలాక్ ఫోకస్ ఏంది, ae,0 మైనస్ ae,0. కానీ ఈ పర్టిక్యులర్ ఎలిప్స్కి మనకి ఫోకస్ ఏమవుతుంది చెప్పండి, సింపుల్, ఎక్కువ ఆలోచించకండి. h ప్లస్ ae,0 h మైనస్ ae,0 సింపుల్. అప్పుడు మనకి సెంటర్ 0,0 ఉంది కాబట్టి ఇది ae,0 అయింది. ఎందుకు అంటే ఆ సెంటర్ నుంచి ఫోకస్కి మధ్య డిస్టెన్స్ ఎప్పుడు ae ఉంటుంది, అందుకే మనకి ఇది ae,0 వచ్చింది. ఇక్కడ కూడా సెంటర్కి ఫోకస్కి మధ్య డిస్టెన్స్ ae, కానీ మనకి h ప్లస్ ae ఎందుకు వచ్చింది చెప్పండి, ఇక్కడ మనకి ఎంత ఉంది, ఆరిజిన్. అంటే ఆరిజిన్ నుంచి ఎస్కి డిస్టెన్స్ ఎంత, ae. సో సింపుల్గా నేను ae ప్లస్ 0,0 అని రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆరిజిన్ ఎక్స్ పాయింట్ ఏంది 0, కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆరిజిన్లో ఉన్న ఎక్స్ పాయింట్ ఏంది h. సో h ప్లస్ ae,0 అవుతుంది ఈ పాయింట్ మనకి. ఓకేనా? సో అది మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం చేయాలంటే ఐ కెన్ మేక్ యూ అండర్స్టాండ్. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకుందాం. నేను ఏం చేస్తున్నా అంటే 0 నుంచి 3 యూనిట్స్ దూరంలో ఒక పాయింట్ ప్లాట్ చేయాలనుకుంటున్నాను పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద. సో 0 నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయండి. 0 to 1, 1 to 2, 2 to 3, అంటే ఈ పాయింటే కదా. సో ఈ పాయింట్ వచ్చేసి ఏంది 3,0. అంటే సింపుల్గా నేను ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ దూరంలో ఉన్న ఎక్స్ పాయింట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ని 3,0 అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 యూనిట్స్ దూరంలో ఉందంటే సింపుల్గా నేను 5,0 అని రాసిస్తా. సో ఎంత డిస్టెన్స్ యూనిట్స్లో ఉంటుందో ఆ పాయింట్ మనకి అది అయిపోతుంది 5,0. ఇప్పుడు ఆరిజిన్ నుంచి ఏ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ ఏమవుతుంది, ae,0 కదా, అందుకే మనకి ae,0 వచ్చింది. కానీ ఇక్కడ ఏముంది, ఆరిజిన్ లేదు, h,k ఉంది. అంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఇట్లా చూడండి, 1 నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉన్న పాయింట్ ఏమవుతుంది చెప్పండి, 1 నుంచి. సో 1 ఇది 1 to 2, 2 to 3, 3 to 4, 3 యూనిట్స్, అంటే ఏమైంది మనకి 0,4. అంటే మనం ఏం చేసినాము, 1 నుంచి 3 యూనిట్స్ ట్రావెల్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 4,0 వచ్చింది. ఇప్పుడు h నుంచి 8 యూనిట్స్ ట్రావెల్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 1 నుంచి 3 యూనిట్స్ ట్రావెల్ చేసింది కాబట్టి 1 + 3 ఇట్ బికేమ్ 4,0. ఇక్కడ మనకి h నుంచి 8 యూనిట్స్ ట్రావెల్ చేసింది కాబట్టి h ప్లస్ ae అయిపోతుంది ఆ పాయింట్, h ప్లస్ ae,0. సిమిలర్ ఇది కూడా అదే, మీ క్లారిటీ కోసమే అదంతా చెప్పిన. ఓకే రైట్.
అందుకే మనకి ఇప్పుడు ఫోకస్ ఏమవుతుంది, హెచ్ ప్లస్ ఏఈ కామా 0, హెచ్ మైనస్ ఏఈ కామా 0. నెక్స్ట్ డైరెక్ట్రిసిస్. ఇప్పుడు మనం ఈ ఎలిప్స్కి డైరెక్ట్రిసిస్ ఏందో రాద్దాం. ఎక్స్ ప్లస్ ఏ బై ఈ కామా 0, ఎక్స్ మైనస్ ఏ బై ఈ కామా 0. ఈ డైరెక్ట్రిక్స్కి ఏమవుతుందో తెలుసా, సేమ్ దీనికి ఎట్లా అవుతుందో దానికి కూడా అంతే. ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఏ బై ఈ కామా 0, ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఏ బై ఈ కామా 0. సేమ్ హెచ్ అనే ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది ప్రతిసారి. ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ హెచ్, ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. ఓకే, సో క్లియర్గా అర్థమైందా? ఓకే, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో క్లియర్గా అర్థమైపోయింది, డైరెక్ట్రిసిస్ కూడా అర్థమైంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అనేది మారదు, రెండింటికి సేమ్. దీనికి ఎంత 2a, దీనికి కూడా 2a, సో 2a. మైనర్ యాక్సిస్ లెంత్ కూడా మారదు 2b. ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే మారుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎస్. ఇక్కడ ఏంది లెంత్, ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే ఈ యాక్సిస్ ఏముంది, ఎక్స్ యాక్సిస్ కదా. సో ఎక్స్ యాక్సిస్లో y.0 కాబట్టి y = 0. ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే x = 0. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే సింపుల్గా మనకి ఇక్కడ ఏముంది y.k, సో x = k అయిపోతుంది. సిమిలర్గా ఇక్కడ ఏమవుతుంది, y = h అయిపోతుంది. సింపుల్. సో క్లియర్గా అర్థమైందా? ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే x = k, ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే y = h. సింపుల్. అక్కడ 0 0 అవుతుంది, ఇక్కడ సెంటర్ ఏముంది, సో సెంటర్లో y పాయింట్ ఏముంది, దట్ ఈస్ నథింగ్ బట్ x = k. నెక్స్ట్ సెంటర్లో x పాయింట్ ఏముంది, h, దట్ విల్ బికమ్ ఇది. సో నాకు మేజర్ యాక్సిస్ వచ్చింది, మైనర్ యాక్సిస్ వచ్చింది. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కూడా చేంజ్ కాదు, అంతే ఉంటుంది, 2b²/a. ఎందుకు మనకి ఇవి చేంజ్ కావట్లేదు చెప్పండి మీరే. ఇవేవి మనకి మీరు గమనించినట్టయితే ఇవేవి మనకి ఎసెంట్రిసిటీ తోటి రిలేటెడ్ లేవు. చూడండి, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఏంది 2a, సో దీంట్లో ఎక్కడ మనకి ఎసెంట్రిసిటీ వాల్యూ రాలే. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏంది దీనికి 2b, అందుకే మనకి ఎసెంట్రిసిటీ తోటి ఏం రిలేటెడ్ లేదు. అదే మీరు గమనించినట్టయితే ఫోకస్ రిలేటెడ్ అయ్యిందా లేదా, ఫోకస్ రిలేట్ అయింది, అందుకే మనకి హెచ్ ఫ్యాక్టర్ యాడ్ అయింది. సిమిలర్గా డైరెక్ట్రిసిస్లో కూడా మనకి ఏమంటారు, ఎసెంట్రిసిటీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాంట్లోనే మనకి కొంచెం చేంజ్ ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ కూడా చేంజ్ అయింది, ఎందుకంటే సెంటర్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా ఇది ఇక్కడ వరకు? ఓకేనా? సో ఇందాక మనం ఒక ఎలిప్స్ చూసినాం కదా, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ ఎలిప్స్ వచ్చేసి ఇప్పుడు. సో ఫస్ట్ ఏందో చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ whose axis is parallel to y axis. ఇందాక ఏం చూసినాం, whose axis is parallel to x axis. సో ఇక్కడ మీరు చూడండి, ఇది y యాక్సిస్, ఎగ్జాక్ట్ y యాక్సిస్కి ప్యారలల్గా మన ఎలిప్స్ యొక్క మేజర్ యాక్సిస్ ఉంది. సో ఇట్లా మేజర్ యాక్సిస్ ఎప్పుడైతే y యాక్సిస్కి ప్యారలల్ ఉంటుందో అప్పుడు మనకి ఎలిప్స్ ఈక్వేషన్ ఏమవుతుంది, x - h² + y - k² = 1. ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ కండిషన్ కావాలని నేను ఇట్లా ఉంచిన, a > b ఉండదు, b > a ఉండాలి. ఓకేనా? సో ఇది అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ మన స్టాండర్డ్ ఫామ్ తీసుకుంటున్నాం. అంటే ఏంది, x² / a² + y² / b² = 1, వేర్ b is greater than 1, సారీ b is greater than a. అయితే మీరు గమనించినట్టయితే ఈ ఎలిప్స్కి డిఫరెన్స్ ఏం చెప్పండి. ఇక్కడ మనకి ఏదైతే యాక్సిస్ ఉందో మేజర్ యాక్సిస్, అది మేజర్ యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్ ఉంది డైరెక్షన్, అంటే y యాక్సిస్ ఎట్లుందో అదే డైరెక్షన్లో దీని యాక్సిస్ ఉంది. కానీ ఇక్కడ మనకి y యాక్సిస్ అనేది ప్యారలల్ టు y యాక్సిస్ ఉంది. ఓకే, అదే డిఫరెన్స్. అండ్ మీరు గమనించినట్టయితే సెంటర్ 0, 0, ఇక్కడ సెంటర్ h, k, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఎలిప్స్ చూడండి, సేమ్ షేప్, బట్ యాక్సిస్ డిఫరెంట్, సెంటర్ డిఫరెంట్. యాక్సిస్ ఇది h, k, యాక్సిస్ y డాష్, సెంటర్ వచ్చేసి 0, 0. ఇప్పుడు దీనికి ఫోకస్ ఎట్లా ఉంటుంది చెప్పండి. ఫస్ట్ దీనికి ఫోకస్ ఏముంది చెప్పండి, 0, b, 0, - b. మరి దానికి ఏమవుతుంది, సింపుల్ 0, k + b, 0, k - b. సేమ్ ఇందాక ఏదైతే చెప్పినో అదే ఎక్స్ప్లెనేషన్ దీనికి కూడా. ఓకేనా? అందుకే నేను చెప్పట్లే. 0, k + b, 0, k - b. చలో
డైరెక్ట్రిసిస్. ఇక్కడ డైరెక్ట్రిసిస్ ఈక్వేషన్ ఏంది, y మైనస్ బీ బై ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇక్కడ y ప్లస్ బీ బై ఈజ్ ఈక్వల్స్ టు 0. సేమ్ అది, కానీ ఓన్లీ వన్ డిఫరెన్స్, y ప్లస్ కే మైనస్ బీ బై ఈజ్ ఈక్వల్స్ టు 0, y ప్లస్ కే ప్లస్ బీ బై ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండు ఇదేముందో దానికి కే యాడ్ చేయడం అంతే, జస్ట్ y ప్లస్ ఆర్ ప్లస్ కే ప్లస్ ఆర్ మైనస్ బీ బై ఈజ్ ఈక్వల్స్ టు 0. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2b, ఇదేగా మేజర్ యాక్సిస్, దట్ ఈస్ 2b. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2a. దీంట్లో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ లెంత్ అంతే ఉంటుంది, దీనికైనా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ టు యాక్సిస్ ఏదైనా ఉండని ఇదే. ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ టు y యాక్సిస్ ఉన్నప్పుడు ఇవే ఉంటాయి, దీనికి ఏం యాడ్ కావు హెచ్కేలు, ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే ఏంది, ఇప్పుడు ఇది కదా మనకి మేజర్ యాక్సిస్. సో దీనికి నార్మల్గా ఈ స్టాండర్డ్ ఫామ్కి మేజర్ యాక్సిస్కి ఈక్వేషన్ ఏంది, y ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్స్ టు 0. మన దీనికి ఏంది, y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందా, ఇక్కడ సింపుల్గా x ఈజ్ ఈక్వల్స్ టు h అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇదేమవుతుంది అంటే y ఈజ్ ఈక్వల్స్ టు k అవుతుంది, సింపుల్, వేరేది ఏం లేదు, ఓకే. ఇక్కడ సెంటర్లో x పాయింట్ ఏముంది h, అదే ఇక్కడ రాసేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెంటర్లో y పాయింట్ ఏముంది k, అదే రాసేసేయాలి. ఇంకా ఎక్కువ డిస్కషన్ చేయొద్దు. అప్పుడు లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏంది, మేజర్ యాక్సిస్ లెంత్ ఏముంది, x ఈజ్ ఈక్వల్స్ టు h. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు k, ఖతం. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏముంటుంది అంటే 2a²/b. ఇందాక మనకి ఏమొచ్చింది, 2b²/a కదా, ఎందుకంటే x యాక్సిస్ మేజర్ యాక్సిస్ ఉంది కాబట్టి. ఇప్పుడు y యాక్సిస్ మేజర్ యాక్సిస్ కాబట్టి, ఐ మీన్ ఇక్కడ y యాక్సిస్కి ప్యారలల్ ఉంది కాబట్టి 2a²/b. ఎక్స్ట్రీమ్లీ సారీ, 2b²/2a²/b. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు, ఓకేనా. సో ఇందాక మనము 2 kinds ఆఫ్ ఎలిప్స్ గురించి చూసినాం. ఒకటి ఏంది, ఎలిప్స్ whose axis is parallel to x axis, ఎలిప్స్ whose axis is parallel to y axis. మీరు చూసుకున్నట్టయితే రెండింటికి ఈక్వేషన్ సేమ్ ఉంటుంది, బట్ దాని ఫిగర్ ఏదైతుందో అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మనము ఆ రెండు ఎలిప్స్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం, ఓకేనా. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద ఫార్మ్ x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1, whose center is 2, -1 and one end of major axis is 2, -5. Eccentricity is 1/3. సో మనల్ని ఎలిప్స్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండో, అది ఏ ఫామ్లో ఉండాలి, ఈ ఫామ్లో. మనకి ఇచ్చినది ఏంది ఇన్ఫర్మేషన్, సెంటర్ ఇచ్చిండు, మేజర్ యాక్సిస్ యొక్క ఒక ఎండ్ ఇచ్చిండు, ఎసెంట్రిసిటీ ఇచ్చిండు. సో మనం ఎప్పుడైతే ఇట్లా ఏమంటారు ఎలిప్స్ని ఈ ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవాలన్నప్పుడు మనము ఫస్ట్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండో చూసుకోవాలి, ఓకే. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు, సెంటర్ ఇచ్చిండు, వన్ ఎండ్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఇచ్చిండు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ సెంటర్ ఏంది 2, -1 కోఆర్డినేట్ యాక్సిస్ గీసుకోవాలి, ఓకే. గీసుకొని 2, -1ని ప్లాట్ చేయాలి, ఓకే. 2, -1ని ప్లాట్ చేసిన, ఇది 2, -1. నెక్స్ట్ ఏమన్నాడు, వన్ ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇస్ 2, -5 అన్నాడు. సరే, ఆ మేజర్ యాక్సిస్ని కూడా ప్లాట్ చేసిన 2, -5. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ సెంటర్ని వన్ ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ని జాయిన్ చేస్తున్నా, ఓకే. ఒక లైన్ని డ్రా చేస్తున్నా, ఈ రెండింటిని జాయిన్ చేసేది, ఓకే. ఓకే, డ్రా చేసిన, ఇది సెంటర్, ఇది వన్ ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. సో మనకి తెలిసింది ఏంది, మనకి ఎలిప్స్ బేసిక్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసు, ఓకే. అదేంది, మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ మీదే సెంటర్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, మేజర్ యాక్సిస్ యొక్క ఎండ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే సెంటర్ ఉంది, మేజర్ యాక్సిస్ యొక్క ఒక ఎండ్ ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ లైన్ ఏదైతుందో దట్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ అని అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. సో మొత్తానికి మనము మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసినాం. సో ఇప్పుడు మనం మేజర్ యాక్సిస్ అనేది కనుక్కున్నాం, ఓకే. దిస్ లైన్ ఈజ్ ద మేజర్ యాక్సిస్. మీరు గమనించినట్టయితే ఈ మేజర్ యాక్సిస్ అనేది వై యాక్సిస్తో ప్యారలల్గా ఉందా లేదా, ఇక్కడనే ట్విస్ట్. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనము ఎలిప్స్కి మేజర్ యాక్సిస్ ఏందో కనుక్కోవడానికి ట్రై చేసేసేయాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మేజర్ యాక్సిస్ని కనుక్కోవడానికి ట్రై చేసిన,
ఓకేనా. సో ఇప్పుడు మనకు మేజర్ యాక్సిస్ డిసైడ్ అయిందనుకో, మేజర్ యాక్సిస్కి ప్యారలల్గా ఏముంది, వై యాక్సిస్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ప్యారలల్ టు వై యాక్సిస్ whose center is h, k అంటే ఏంది, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ whose యాక్సిస్ ఈజ్ parallel to y-axis whose center is h, k is x minus h whole square plus y minus k whole square by b square is equals to 1 where b greater than a. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు ఎలిప్స్లకి సేమ్ ఈక్వేషన్ ఉంటుంది, కానీ డిఫరెన్స్ ఏంది, వెన్ ఏమంటారు, యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉందనుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి ఉంటుంది. కానీ ఇక్కడ యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంది కాబట్టి బి గ్రేటర్ దాన్ ఏ ఉంటుంది. అది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్యారలల్ టు వై యాక్సిస్ కాబట్టి ఇదే ఎలిప్స్ ఈక్వేషన్ ఇదే ఉంటుంది, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయినా ఇదే ఉంటుంది, కానీ ఇది మనము ఇంపార్టెంట్గా ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఎలిప్స్ ఎట్లుంటుందంటే చూడండి, ఇప్పుడు ఎలిప్స్ ఎట్లుంటుందంటే పెద్దగా వస్తుంది, ఎందుకంటే నేను కోఆర్డినేట్స్ పెద్ద తీసుకున్నా కాబట్టి. సో మనకి ఎలిప్స్ ఇంకో ఇట్లా వస్తుంది. ఫుల్ పెద్దగా వస్తుంది, ఎందుకంటే నేను పెద్దగా తీసుకున్నాను కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా. ఇది సెంటర్ కదా, ఇప్పుడు ఏంది, సెంటర్ నుంచి ఇంకో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలిప్స్ని కన్స్ట్రక్ట్ చేసేసిన, జస్ట్ యాక్సిస్ని బేస్ చేసేసుకొని ఫాస్ట్గా. ఇప్పుడు ఎలిప్స్ ఎట్లుంది, ఇంకో ఇది ఉంది. మనకు రెండు టైపులు ఉన్నాయి కదా, ఇది ఒక టైపు, మన టైప్ ఏది, ఇది బి గ్రేటర్ దాన్ ఏ. ఇంకొకటి ఏముంటుంది టైపు, ఏ గ్రేటర్ దాన్ బి ఉంటుంది. సో మన టైప్ వచ్చేసి బి గ్రేటర్ దాన్ ఏ. సో ఇప్పుడు బి గ్రేటర్ దాన్ ఏ అన్నప్పుడు ఏమైపోతుంది, బీబీ డాష్ అనేది మేజర్ యాక్సిస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏఏ డాష్ అనేది మైనర్ యాక్సిస్ అయిపోతుంది. అర్థమైందా. బీబీ డాష్ మేజర్ యాక్సిస్ అయిపోతుంది, ఏఏ డాష్ మైనర్ యాక్సిస్ అయిపోతుంది. సో అప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఏమైపోతుంది చెప్పండి, లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఏమైపోతుంది, 2b. సో లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఏమైపోతుంది, 2b. అదే లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్ ఏమైపోతుంది, 2a. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఓకేనా. ఇది మీరు ఫైండ్ అవుట్ చేసినారనుకోండి, మిగతాదంతా కేక్ వాక్ అనమాట, ఫటాఫట్ చేసేస్తారు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది చెప్పండి, సెంటర్ ఒక ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇచ్చింది కాబట్టి మీరు గమనించినట్టయితే సెంటర్ నుండి వన్ ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, బి. సెంటర్ నుంచి ఇంకో అదర్ ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, బి. సో టోటల్ లెంత్ ఎంత అవుతుంది మనకి, బి ప్లస్ బి విచ్ ఈస్ నథింగ్ బట్ 2b. సో క్లియర్గా అర్థమైందా. అంటే ఇప్పుడు నాకు సెంటర్ ఉంది 2, అదర్ ఎండ్ ఉంది కాబట్టి రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే బి వస్తుందా రాదా, ఎస్. ఇప్పుడు బి కనుక్కుంటాను చూడండి. సో సి ఎంత మనకి 2, ఇప్పుడు బి డాష్, ఓకే బి డాష్ అది, ఓకే ఇది బి అవుతుంది, ఇది బి డాష్ అవుతుంది. బి డాష్ ఎంత ఉంది మనకి 2, సో డిస్టెన్స్ కనుక్కోండి, సిబి డాష్ ఇది ఈక్వల్స్ టు √2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ -5 + 1 హోల్ స్క్వేర్. ఎందుకు వచ్చింది, -5 -1 విల్ బికమ్ +1. సో √0² ప్లస్ -5 + 1 అంటే -4 హోల్ స్క్వేర్ which is nothing but √16 which is nothing but 4. So you got the value of b as 4. సో మనకి b వాల్యూ 4 వచ్చింది. యాక్చువల్గా +or -4 మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ రాయడానికి యూజ్ అవుతుంది. ఇది 0,4, ఇది ఓకే నాట్ ఎ బిగ్ డీల్, ఇది ఇట్లానే ఉండనియండి. b వాల్యూ అది మొత్తానికి. సో డన్నా, చాలు. ఇది కదా 4, ఎక్స్ట్రీమ్లీ సారీ 4, ఇది కూడా 4. సో క్లియరా. ఫోర్. సో ఇప్పుడు నాకు B4 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఏ కనుక్కోవడానికి ట్రై చేస్తా. ఏ ఎట్లా కనుక్కుంటాం మనము, సి మనకి ఎసెంట్రిసిటీ ఇచ్చిండు. వాట్ ఈజ్ ఎసెంట్రిసిటీ ఫార్ములా, చాలామంది A² - B² /A² రాస్తారు, కానీ ఇక్కడ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద ఎలిప్స్.
ఇక్కడ ఎలిప్స్లో కండిషన్ ఏంది బీ గ్రేటర్ దెన్ ఏ అన్నప్పుడు ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏమైపోతుంది ఈ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. సో నేను అందుకే మీకు ఫస్ట్ చెప్పేది ఏంది ఏ గ్రేటర్ దాన్ బియా బీ గ్రేటర్ దాన్ ఏ అని మీరు డిసైడ్ అయిపోవాలి. అది ఎట్లా తెలుస్తుంది మేజర్ యాక్సిస్ దేనికి ప్యారలల్ ఉందో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఓకేనా సరే ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఎంత ఇచ్చిండు 1/3. సో 1/3 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు బీ స్క్వేర్ ఎంత 16 మైనస్ ఏ స్క్వేర్ బై 16. సో నేను ఏం చేస్తున్నా 1/9 ఈజ్ ఈక్వల్స్ టు 16 మైనస్ ఏ స్క్వేర్ బై 16 కరెక్టా. తర్వాత ఈ 16 ఇటు పంపిస్తే 16/9 ఇది ఈక్వల్స్ టు 16 మైనస్ ఏ స్క్వేర్. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏ స్క్వేర్ ఇటు పంపిస్తున్నా 16/9 అటు సైడ్ పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 16 మైనస్ 16/9. నాకు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఏ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 16 ఇంటూ 9 ఈజ్ నథింగ్ బట్ 144 మైనస్ 16/9. సో 144 minus 16 is nothing but 128/9. సో యూ గాట్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్. బీ స్క్వేర్ ఏముంటుంది చెప్పండి B4 అయితే బీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 16 కదా. ఎస్ మనకి ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది బీ స్క్వేర్ వాల్యూ వచ్చింది అండ్ మనకి హెచ్ కావాలి కే కావాలి. హెచ్ కామా కే అంటే ఏంది సెంటర్ కదా. సో సెంటర్ మనకి ఇచ్చిందా లేదా 2, -1. సో సబ్స్టిట్యూట్ చేయండి అన్ని వాల్యూస్. ఎక్స్ మైనస్ హెచ్ ఎంత 2 x మైనస్ 2 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఎంత ఉంది 128/9 వెరీ గుడ్ ప్లస్ వై మైనస్ కే ఎంత ఉంది -1 అంటే -1 హోల్ స్క్వేర్ బై 16 ఇది ఈక్వల్స్ టు 1. కరెక్టా రాంగా ఎస్ కరెక్ట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి ఈ 9ని నేను మీదికి పంపించిన అప్పుడు నాకు ఏమొస్తుంది 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 128 ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 16 ఇది ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ దిస్ ఫార్మ్. వచ్చిందా లేదా మనకు ఆ ఫార్ములా. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారు అనుకో కొంచెం రివైండ్ చేసి మళ్ళీ చూడండి మీకు అర్థమైపోతుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యాక్సిస్ని ఇఫ్ యూ క్రాక్ ఆ యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ అనేది దేనికి ప్యారలల్గా ఉందో క్రాక్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం.